కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నూజివీడు మండలం మిర్జాపురంలో వారధివారి సంక్రాంతి సంబురాలను మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు, అందాల పోటీలతో పాటు కబడ్డీ, పశువుల పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో మొదటిసారిగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారధి కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి పండుగ కూడా రేపు మన కొత్తగా ప్రభా పండుగ ఒకటి అనౌన్స్ చేశారు. ఆవకాయ కార్యక్రమం ఇవాళ కృష్ణా జిల్లాలో అక్కడ భవనయాలలో జరుగుతుంది. ప్రతి పండుగ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయటమే కాకుండా మొన్న కూడా దుర్గా టెంపుల్ ఫెస్టివల్ ఎంతమంది వచ్చారంటే ఇంత సాంప్రదాయ రాష్ట్రం ఇంకెక్కడ ఉండదు. ఈ రాష్ట్రంలో అనేక పండుగలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ అన్ని పండుగలు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి ఈ పండుగలు మనం జరుపుకుంటే బాగుంటుందని ఈ 3 రోజులు కూడా రాబోయే 4 రోజులు కూడా సంక్రాంతి పండుగ కూడా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. టోల్ గేట్ రానుపోను కూడా ఈ పండుగ రోజులు ఫ్రీ చేద్దామని. ఎందుకంటే క్రౌడ్ మాత్రం హెవీ క్రౌడ్ వస్తారు. ఎక్కడికక్కడ నియోజక స్థాయిలో కోటి పందాలు బర్రెలు కానీ చేస్తున్నారు. డెఫినెట్ గా కార్యకర్తలకు ఉత్సాహం రావాలంటే ఈ 4 రోజులు కూడా డెఫినెట్ గా పండుగ అనేది చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటే అన్ని రకాలుగా రేపు కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ కూడా ఈ రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయాలంటే అది ఉండాల్సిందే.